హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కథ ప్లాస్టిక్ తినే చేప. కొన్ని సంవత్సరాల క్రితం హరి విలేజ్ అనే చిన్న గ్రామం ఒక అందమైన సరస్సు పక్కన ఉండేది. ఆ సరస్సు నీరు స్వచ్ఛంగా, చేపలు బాతులు అందులో సంతోషంగా ఈతలేస్తూ ఉండేవి. కానీ కాలక్రమంలో గ్రామస్తులు సరస్సులోకి ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లు, చెత్త పారిస్తూ వచ్చారు. కొన్ని నెలల తర్వాత నీళ్లు కరిగిపోయాయి, చేపలు చనిపోయాయి. పిల్లలు అక్కడ ఆడడం మానేశారు. ఒకరోజు చిన్నారులు రామ్, గౌరీ, మున్ని, బాలు సరస్సు దగ్గరికి వెళ్లి చూశారు. చెత్తతో నిండిపోయిన నీటిని చూసి వాళ్లకు బాధ వేసింది. రామ్ ఇలా అంటాడు, ఇలా ఉండే సరస్సు కాదు ఇది. మన చిన్నప్పుడు చేపలు ఈతలు కొట్టేవి. గౌరీ అంటుంది, మనమే ఏదో చెయ్యాలి. ఆ అర్ధరాత్రి ఆ పిల్లలతో మాట్లాడే ఒక ప్రభలాంటి చేప సరస్సులో నుంచి బయలుదేరింది. ఆ చేప పేరు ప్రాణి. ప్రాణి అంటుంది, నేను ప్లాస్టిక్ తినగలిగే మాయ చేపను. మీరు సహాయం చేస్తే ఈ సరస్సును తిరిగి బ్రతికించగలను అని. పిల్లలు ఆశ్చర్యపోయారు, కానీ సంతోషపడ్డారు. మరుసటి రోజు నుండి పిల్లలందరూ స్కూల్లోని విద్యార్థులతో కలిసి సరస్సు చుట్టూ ప్లాస్టిక్ మాలిన్యాన్ని శుభ్రం చేయడం ప్రారంభించారు. ప్రతిరోజు ప్రాణి కొన్ని కిలోల ప్లాస్టిక్ తినేసేది. కొన్ని వారాల్లో సరస్సు తిరిగి ప్రకృతివంతంగా మారింది. చెట్లు పచ్చబడినాయి, మళ్లీ చేపలు రావడం మొదలైంది. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్దలు పిల్లల్ని మెచ్చుకున్నారు. గ్రామ పెద్ద పిల్లలతో ఇలా అంటాడు, మన గ్రామానికి కొత్త జీవం ఇచ్చిన వాళ్ళు మన పిల్లలే. మనం ఇకపై ప్లాస్టిక్ వాడకూడదు. ప్రాణి చేప చివరిసారిగా ఇలా చెబుతుంది, మీరు సహకరించగలిగారు కాబట్టి నేను నా పని పూర్తి చేయగలిగాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా. నీటిని ప్రేమించండి, అది జీవం అని చెప్తుంది. ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిది.